ముందుగా ఏఎస్ఎన్ 24 టీవీ న్యూస్ ఛానల్ కి స్వాగతం. ఇందిరమ్మ ఇండ్ల నమూనా ముమ్మరంగా నిర్మాణం చేస్తున్న కార్మికులు జూలూరుపాడు మండలం పరిధిలో ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో పక్కన ఉన్న ఖాళీ స్థలంలో ఇందిరమ్మ ఇండ్ల నమూనా ఇల్లు నిర్మిస్తున్నారు. ఇంకో వారం రోజుల్లో పూర్తవుతుందని కార్మికులు తెలియజేశారు. ఆ నిర్మాణం నమూనాగానే మండలంలో అర్హులై ఉన్న ప్రతి ఒక్కరూ నిర్మించుకోవాలని వారు తెలియజేశారు. ఏఎస్ఎన్ 24 టీవీ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు. మండల ప్రజలకు తెలపడం కోసం ఇక్కడ కొత్త బిల్డింగ్ నిర్మిస్తున్నారు. మరి ఇక్కడ ఈ బిల్డింగు ఇంకా ఎన్ని రోజులు పూర్తవుతుంది, ప్రజలకి ఎప్పటికి చేరుద్దో ఇక్కడ కొంతమంది మేస్త్రులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఇక్కడ మీరు ఇది ఇది అంటే ఇప్పుడు ఇది ఇందిరమ్మ ఇళ్ళ నమూనా అంటున్నారు. మీకు ప్రభుత్వం నుంచి గైడ్లైన్స్ వచ్చిందా లేకుంటే మీ సొంతగా అనేది? ప్రభుత్వం నుంచి గైడెన్స్ వచ్చిందా? అది అలా మనకి నమూనా కట్టడం జరుగుతుంది. ఇంకా 1 వీక్లో పూర్తి నిర్మాణం అయ్యే అవకాశం ఉందని చెప్పలేదు. ఓకే అండి, ఇప్పుడు ఎన్ని గదులు ఉంది నమూనా, అంటే ఎన్ని గదులు ఉంటుంది? ఒక చిన్న కిచెను, ఒక బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూము, ఒక లాబరేటరీ, అటాచ్డ్ బాత్రూమ్, లాబరేటరీ, హాలు, కిచెన్. అంటే ఈ స్థలం ఎంత స్థలం అయితే సరిపోతుంది ఈ బిల్డింగ్కి? ఈ బిల్డింగ్కి మన గవర్నమెంట్ ఇచ్చిన లెక్క అయితే 1 సెంట్ ఉంది. 1 సెంటు స్థలం ఇచ్చారు. ఆ సెంటు స్థలంలో మేము కట్టడం జరిగింది. ఓకే అండి, అంటే సెంటు స్థలంలో బిల్డింగ్ సరిపోతుంది. ఈ బిల్డింగ్ కట్టాలంటే సెంటు స్థలం ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఎదరు పక్క మనకి సెంటు స్థలంలో ఏమైనా స్థలం మిగులుతుందా? అంటే ఇప్పుడు వాకిల కోసం ఏమైనా మిగులుతుందా? మిగలడం లేదండి. అది మేము సెంటు స్థలం ఇచ్చారు. సెంటు స్థలం బట్టి ఇందిరమ్మ గృహ నిర్మాణం చేయడం జరిగింది. ఓకే అండి, మీరు ఎప్పటి నుంచి ఇది అంటే ఎప్పటి నుంచి కడుతున్నారు? ఇంచుమించు ఒక నెల రోజుల నుంచి కడుతున్నాను. నెల రోజుల నుంచి కడుతున్నారు. ఇంకా ఎంత టైం పట్టుద్ది? ఇంకా 1 వీక్ పడుతుంది. 1 వీక్లో పూర్తి అవుతుందా? క్లోజ్ అయిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ. మనకి ఓవరాల్గా చెప్పేది ఏంటంటే ఇది ఇందిరమ్మ ఇళ్ళ నమూనా ఇక్కడ ఇంకా 1 వీక్లో పూర్తవుతుంది. ఇది ప్రజలకు చూపించడం కోసమే ఇక్కడ నిర్మిస్తున్నాం అని చెప్పేసి వారు అంటున్నారు. మరి అతి త్వరగా పూర్తయి ప్రజలు కూడా ఈ బిల్డింగ్ని సందర్శించి ప్రతి ఒక్కరూ ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం. ఏటీవీ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండలం.